నమస్కారం. ఈరోజు మనం ఉత్తరప్రదేశ్ అంటే యూపీలో వైద్య విద్య గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. భారతదేశంలో ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో యూపీ కూడా ఒకటి కదా. ఇక్కడ ఎంబీబీఎస్ మాత్రమే కాదు, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీనిపై మన దగ్గర కొన్ని విశ్లేషణలు, అడ్మిషన్ డేటా, కొన్ని లేటెస్ట్ న్యూస్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. అవును, మీరు చెప్పింది నిజం. ఉత్తరప్రదేశ్కు వైద్య విద్యలో ఒక పెద్ద చరిత్రే ఉంది. వేల సంఖ్యలో సీట్లు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. మన దగ్గరున్న సమాచారంతో ముఖ్యంగా 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి యూపీ మెడికల్ అడ్మిషన్స్ గురించి, లేటెస్ట్ అప్డేట్స్ గురించి చర్చిద్దాం ఈరోజు. మంచిది. ముందుగా యూపీలో ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఎంత పెద్దది, అంటే ముఖ్యంగా ఎంబీబీఎస్ సీట్లు ఎన్నున్నాయి అక్కడ? యూపీలో ప్రభుత్వ, ప్రైవేట్ రెండిట్లోనూ చాలా మెడికల్ కాలేజీలున్నాయి. మొత్తం మీద సుమారుగా 9153 ఎంబీబీఎస్ సీట్లు ఉండొచ్చు అని అంచనా. ఇందులో కూడా దాదాపు 4850 సీట్లు 32 ప్రైవేట్ కాలేజీలోనే ఉన్నాయి. అంటే కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, వారణాసిలోని బీహెచ్యూ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఇవి చాలా పేరున్నవి. అలాగే ప్రైవేట్లో కూడా బరేలీలోని రోహిల్ఖండ్ మెడికల్ కాలేజ్, ఎస్ఆర్ఎంఎస్, ఎస్ఎంఐఎంఎస్, ఇంకా ముజఫర్నగర్ మెడికల్ కాలేజ్, ఇవి కొన్ని పాపులర్ కాలేజీలు. సరే, ఎంబీబీఎస్ గురించి తెలిసింది. మరి ఆయుష్ కోర్సులు అంటే బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ పరిస్థితేంటి? ఆయుష్ కోర్సులు కూడా యూపీలో బాగా పాపులర్ అయ్యాయి. బీఏఎంఎస్ అంటే ఆయుర్వేద, బీయూఎంఎస్ యునాని, బీహెచ్ఎంఎస్ హోమియోపతి. వీటికి కూడా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకి అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన అజ్మల్ ఖాన్ టిబియా కాలేజ్ ఉంది కదా, అది బీయూఎంఎస్కి చాలా ఫేమస్. ఈ ఆయుష్ కోర్సుల డ్యూరేషన్ మామూలుగా 5.5 ఇయర్స్ ఉంటుంది. ఇందులో 1 ఇయర్ ఇంటర్న్షిప్ కంపల్సరీ. అంటే ఇన్ని రకాల కోర్సులున్నాయి. వీటన్నిట్లో చేరడానికి దారి ఏంటి? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అన్ని మెడికల్ కోర్సులకు, అది ఎంబీబీఎస్ అయినా, బీడీఎస్ అయినా, లేక బ్యామ్స్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ అయినా సరే, ఎంట్రన్స్ మాత్రం ఒకటే, అదే నీట్ యూజీ. అర్హత అంటే ఇంటర్మీడియట్ లేదా 10+2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ గ్రూప్తో పాస్ అవ్వాలి. కనీసం 50% మార్కులు ఉండాలి జనరల్ కేటగిరీకి. రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే 40%. వయసు కూడా అప్లై చేసే నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం, నీట్ క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ నాకొక డౌట్. వేరే రాష్ట్రాల స్టూడెంట్స్ కూడా యూపీ కాలేజీల్లో చేరొచ్చా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ కోటా సీట్ల విషయంలో యూపీ ఒక ఓపెన్ స్టేట్. అంటే ఏ రాష్ట్రానికి చెందిన స్టూడెంట్ అయినా ఇక్కడ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో సీటు కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలియదు. దీనివల్ల దేశంలో ఎక్కడ నుంచైనా స్టూడెంట్స్ వచ్చి యూపీలో చదువుకోవటానికి అవకాశం ఉంది. ఓకే, అది మంచి విషయం. నీట్ రిజల్ట్స్ వచ్చాక అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కౌన్సిలింగ్ గురించి చెప్పండి కొంచెం. అంత నీట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు. ఎందుకంటే వేర్వేరు కోటాలకు, కోర్సులకు వేర్వేరు ఏజెన్సీలు నిర్వహిస్తాయి. యూపీ స్టేట్ కోటా సీట్లు అంటే 85% ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు డిఎంఈటీ అంటే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. వాళ్ళ వెబ్సైట్ upneet.gov.in. అదే ఆయుష్ కోర్సులకు, స్టేట్ కోటాకి యూపీ ఆయుష్ సొసైటీ బాధ్యత తీసుకుంటుంది. వాళ్ళ వెబ్సైట్ upayushcounseling.upsdc.gov.in. ఇకపోతే ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ అంటే 15% సీట్లు. డీమ్డ్ యూనివర్సిటీల కోసం సెంట్రల్ లెవెల్లో ఎంసీసీ ఉంటుంది ఎంబీబీఎస్, బీడీఎస్కి. అలాగే ఆయుష్ కోర్సుల ఏఐక్యూ, డీమ్డ్ కోసం ఏఐసీసీ వాళ్లు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అబ్బా, చాలా ఏజెన్సీలున్నాయి. సరే, ఈ కౌన్సిలింగ్ స్టెప్స్ ఎలా ఉంటాయి? స్టూడెంట్స్ ఏం చెయ్యాలి? మామూలుగా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. దీని బేసిస్ మీద స్టేట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఓకే. ఆ తర్వాత నోడల్ సెంటర్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ స్టెప్, చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్. అంటే మనకు కావాల్సిన కాలేజీలను ప్రిఫరెన్స్ ఆర్డర్లో పెట్టడం. అవును. సీట్ అలాట్ అయ్యాక ఫ్రీజ్ అంటే వచ్చిన సీటు తీసుకుంటున్నామని చెప్పడం, లేదా ఫ్లోట్ అంటే వచ్చిన సీటు ఉంచుకుంటూనే నెక్స్ట్ రౌండ్లో బెటర్ ఆప్షన్ కోసం ట్రై చేయడం. ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఈ డేట్స్, షెడ్యూల్స్ అన్నీ నీట్ రిజల్ట్స్ తర్వాతే వస్తాయి. అప్పుడప్పుడు మారొచ్చు కూడా. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్స్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. అంత బావుంది, కానీ
ఫీజుల సంగతేంటి? ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల మధ్య చాలా తేడా ఉంటుందా? అమ్మో చాలా అంటే చాలా తేడా ఉంటుంది. గవర్నమెంట్ ఎంబీబీఎస్ బీడీఎస్ ఫీజులు సంవత్సరానికి ఓ 30,000 నుంచి 60,000 మధ్యలో ఉండొచ్చు. అంతేనా? చాలా తక్కువ కదా. అవును, కానీ ప్రైవేట్ ఎంబీబీఎస్ ఫీజులు చూస్తే సంవత్సరానికి 10 లక్షల నుంచి 12 లక్షలు, కొన్ని చోట్ల అంతకన్నా ఎక్కువే. బాబోయ్! అలాగే ప్రైవేట్ ఆయుష్ ఫీజులు కూడా మారుతూ ఉంటాయి. బీఏఎంఎస్కైతే ఓ 2 లక్షల నుంచి 3 లక్షల పైనే ఉండొచ్చు సంవత్సరానికి. ప్రభుత్వ ఆయుష్ ఫీజులు మాత్రం మళ్ళీ చాలా తక్కువ, ఓ 10-20 వేల లోపే. ఇంకో విషయం, గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ వస్తే పాస్ అయ్యాక రూరల్ సర్వీస్ చెయ్యాలనే బాండ్ ఉంటుంది, లేదంటే పెద్ద మొత్తంలో పెనాల్టీ కట్టాలి. హ్మ్. రీసెంట్గా గ్రేటర్ నోయిడాలో ఒక కాలేజ్ ఫీజు విషయంలో ఏదో గొడవైతే గవర్నమెంట్ చెప్పిన ఫీజే తీసుకోవాలని యూపీ డీజీఎంఏ వాళ్ళు ఆర్డర్ వేయాల్సొచ్చింది కూడా. ఒకవైపు ఇన్ని వేల సీట్లు పెరుగుతున్నాయి అంటున్నారు, మరోవైపు ప్రైవేట్ ఫీజులు ఇంతెక్కువగా ఉన్నాయి. అయినా కూడా దేశవ్యాప్తంగా యూపీలో కూడా కొన్ని ఎంబీబీఎస్ సీట్లు ప్రతి ఏడూ ఖాళీగా ఉండిపోతున్నాయని వార్తలొస్తున్నాయి. ఎందుకలా? విచిత్రంగా ఉంది. నిజమే, ఇది కొంచెం విచిత్రమైన విషయమే. యూపీలోనే చూడండి, 2020-21లో 7,428 ఎంబీబీఎస్ సీట్లుంటే 2024-25కి 12,325కి పెరిగాయి. దేశం మొత్తం మీద కూడా సీట్లు బాగా పెరిగాయి. అయినా పోయిన సంవత్సరం అంటే 2024-25లో దేశవ్యాప్తంగా దాదాపు 2,849 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. 2,800 సీట్లా? అవును, దీనికి కారణాలు: 1, ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు భరించలేకపోవడం. 2, కౌన్సిలింగ్ ప్రాసెస్ కొన్నిసార్లు కాంప్లెక్స్గా ఉండటం. 3, ఏమో కొత్తగా వచ్చిన కాలేజీలు లేదా అంత పేరు లేని కాలేజీల్లో చేరడానికి స్టూడెంట్స్ పేరెంట్స్ కొంచెం ఆలోచిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఇంత ఇన్ఫర్మేషన్తో పాటు టీచింగ్ మెథడ్స్ గురించి ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం ఉందా మన దగ్గర? ఉంది. ఫతేపూర్లోనే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఒక చిన్న స్టడీ చేశారట. వాళ్ళేం చేశారంటే, క్లాస్ రూంలో కేవలం చాక్ అండ్ బోర్డు వాడటం, కేవలం పవర్ పాయింట్ వాడటం, 2 కలిపి సిఎన్బి ప్లస్ పీపీటీ వాడటం, ఈ మూడింటిని పోల్చారు. ఓ, ఇంట్రెస్టింగ్. ఏం తేలింది? స్టూడెంట్స్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, వాళ్ళ సాటిస్ఫాక్షన్ రెండూ కూడా ఈ రెండింటినీ కలిపి వాడినప్పుడే, అంటే సిఎన్బి ప్లస్ పీపీటీ మెథడ్లోనే బెస్ట్గా ఉన్నాయని తేలిందట. అంటే ట్రెడిషనల్ మెథడ్స్ ప్లస్ మోడర్న్ టెక్నాలజీ రెండు బ్యాలెన్స్డ్గా వాడటం ముఖ్యమన్నమాట. మొత్తానికి చూస్తే ఉత్తరప్రదేశ్లో వైద్య విద్యకు, ముఖ్యంగా ఎంబీబీఎస్, ఆయుష్ కోర్సులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ నీట్ స్కోర్ దగ్గర్నుంచి కౌన్సిలింగ్ ప్రాసెసు, ఫీజుల తేడాలు, వీటన్నిటినీ స్టూడెంట్స్ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మంచి ప్లానింగ్తో ముందుకెళ్లాలి. ఖచ్చితంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్లానింగ్ చాలా అవసరం. ముఖ్యంగా అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, upneet.gov.in, యూపీ ఆయుష్ counseling.upsdc.gov.in. వాటిని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. లేటెస్ట్ అనౌన్స్మెంట్స్, షెడ్యూల్స్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకవైపు సీట్లు పెరుగుతున్నాయి, మరోవైపు ఖర్చులు పెరుగుతున్నాయి, ఇంకోవైపు సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే అసలు క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అందరికీ, ముఖ్యంగా టాలెంట్ ఉండి ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు అందుబాటులోకి రావాలంటే యూపీలోనే కాదు, దేశం మొత్తం మీద ఎలాంటి మార్పులు రావాలంటారు? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఈ విశ్లేషణ ఇంతటితో ముగిద్దాం. తదుపరి చర్చతో మళ్ళీ కలుద్దాం.